నమస్కారం. హరి ఓం తల్లి. అమ్మ, మనకి మార్చి 10 అమావాస్య ఉంది. సర్వేశం అమావాస్య అంటారు. అసలు ఈ అమావాస్యకి సర్వేశం అమావాస్య అని పేరు ఎందుకు వచ్చింది? అసలు ఎలాంటి నియమాలు అనేది పాటించాలి? తల్లి, మనం అమావాస్య గురించి ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాం. సర్వేశం అంటే అర్థం ఏమిట్రా తల్లి? పేరులోనే ఉంది కదా, సర్వం అనేసి, అంతా అని. అంటే ఇప్పుడు శివరాత్రి కూడా వచ్చింది. శివరాత్రి తర్వాత వస్తుంది ఈ అమావాస్య. అంటే శివరాత్రి లయకారకుడైనటువంటి ఆ పరమాత్ముని శివరాత్రి రోజు పూజించుకుంటున్నాము. అంటే ఆ రోజు పూజించుకోవడం తక్షణమే వస్తున్నటువంటి అమావాస్య. ఈ సర్వము కూడా అంతా పరమాత్మే నిండి ఉన్నాడు. సర్వము అమ్మకి చేసాం, అమావాస్య నాడు అయ్యకి చేసాం. అంటే అమావాస్య ఏంటి? అమ్మకి. శివరాత్రికి అయ్య, అమ్మ. అంటే ద్వంద్వంగా చూసినప్పుడు అయ్య వేరు అమ్మ వేరు అని చెప్పడానికి మనం శివరాత్రి రోజు ఏం చేస్తాం? లింగాకారానికి పూజ చేస్తాం. లింగం రూపంగా చూస్తే ఒక రూపం కావాలి. ఆ రోజు నిరాకారంకి చేస్తాం శివరాత్రి. ఈరోజు అమ్మ రూపానికి, అది ఈశ్వర అనొచ్చు, ఈశ్వరి అనొచ్చు, ద్వంద్వానికి వస్తుంది ఇక్కడ. అంటే నిరాకారానికి 24 ఎప్పుడూ కూడా అందరూ కూడా కనెక్ట్ కాలేరు. ఎందుకంటే కారణం ఏమిటంటే, నిరాకారం అంటే ఇప్పుడు అక్కడ ఏమీ లేకుండా చేయమంటే ఎవరైనా చేయగలరా? కాన్సన్ట్రేషన్ వస్తుందా? అంతెందుకు తల్లి, ఇప్పుడు విష్ణు ఆలయం తీసుకుందాం, మనం శివాలయం తీసుకుందాం. వెంకటేశ్వర స్వామికి పరుగులు పరుగును వెళతారు అక్కడికి. ఈ విష్ణు ఎందుకు? విష్ణు రూపం అంటే ఒక విష్ణువుగా ఆయన రూపం అలంకార ప్రియుడు విష్ణుడు కాబట్టి బ్రహ్మాండంగా అలంకరించి అందంగా తయారై ఉంటాడు మహానుభావుడు. ఎప్పుడైనా అందానికి ఆకర్షితం అవుతాం కదా, ప్రకృతికే ఎక్కువ ఆకర్షితం అవుతాం. అందుకోసమని ఆ రకంగా మనం ఆకర్షింపబడుతూ భగవంతునికి దగ్గర అవ్వచ్చు. కాబట్టి మనం ఆ రోజున పూజలు ఒక ఆకారంగా పెట్టుకుని భగవంతునికి పూజ చేస్తూ ఉంటాం. అలా ఈ సర్వేశ్వరం అంటే సర్వత్రా నిండి ఉండేటువంటి ఆ సర్వేశ్వరుడికి, సర్వేశ్వరికి స్త్రీ రూపం కావచ్చు, పురుష రూపం కావచ్చు, అర్ధనారీశ్వరుడు కావచ్చు, ఏదైనా ఆ రోజు చేస్తాం. అమావాస్య అంటే చీకటి. ఏమిటి చీకటి? అజ్ఞానం అనేటువంటి చీకటి. ఇది తొలగడానికి జ్ఞానం అనేటువంటి జ్యోతిని ఏదైతే నీ లోపల వెలిగిస్తున్నావో అది నువ్వు వెలిగించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి అమావాస్య ఇది. అమ్మ, కొంతమంది ఏంటంటే అమావాస్య అంటే చాలా భయపడుతూ ఉంటారు. అసలు దేవీ దేవతలకు పూజ అనేది చేయడానికి వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అంటే విడి రోజులైతే చేసేస్తారు, కానీ అమావాస్య అంటే ఒక భయం ఉంటుంది. మరి దీనికి ఏ విధంగా నియమాలు పాటించి పూజ అనేది చేయాల్సి ఉంటుంది? తల్లి, ఇది కారణం ఏమిటంటే, అసలు మనము ఆత్మస్వరూపం అనే అంటున్నాం, అవునా? అమావాస్య అనేసరికి ఏదో అదొక భయంకరమైనటువంటి పీడదినము, దెయ్యాలు భూతాలు అంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఒకటి జాగ్రత్తగా గమనించినట్టయితే, ఇప్పుడు అంటే ఈ యొక్క జగత్తు, ఈ ప్రపంచం ఎంత టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయింది. మనం భగవంతుడిని కూడా మనం ఏమంటున్నాం? పరమాత్మ స్వరూపుడు అంటున్నాం, అవునా? ఆత్మస్వరూపం. ఇప్పుడు దేవీ దేవతలైనా అదే ఆత్మలు, పితృదేవతలైనా అవే ఆత్మలు. మరి అంతా ఆత్మలే అయినప్పుడు ఇంకా భయం దేనికి పడుతున్నారో? అంటే అదొక మూఢత్వము. మనం మూఢత్వం అని కూడా కాదు, ఒక అజ్ఞానము పూర్తిగా నిండిపోయి ఉండడం అన్నమాట ఇది. ఎందుకంటే ఏదో తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో భయాందోళనలకు గురవడం. ఆ రోజున పితృదేవతలు సైతం అమావాస్య రోజు పితృదేవతలకు కూడా మనం కనుక
ఆ రోజు వారికి ఇష్టమైన ఏదో ఒకటి నివేదన పెట్టి నమస్కరించుకుంటే కనుక పితృదేవతల యొక్క ఆశీర్వచనం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందమ్మా. అసలు ముఖ్యంగా కావాల్సింది పితృదేవతల అనుగ్రహం. అంటే అమ్మ వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టాలా, లేకపోతే ఏమైనా చేసి పెట్టచ్చు అంటారా ఆ రోజు? ఏదైనా మనకి ఎలాగ తోచితే వాళ్ళకి, ఎలా అయినా మనం ఒకరికి పెట్టేటప్పుడు వాళ్ళకి ఇష్టమైనది పెడితే, ఇప్పుడు నీకు ఇష్టమైనది నేను ఇచ్చాను అనుకో, నన్ను ఎక్కువ నువ్వు ఇష్టపడి నాకేది కావాలంటే నువ్వు అది చేస్తావు కదా. అలాగా వాళ్ళకి ఇష్టమైనది వండి పెట్టామనుకో, నివేదన పెట్టామనుకో, ఆ రోజు ఎదురు చూస్తూ ఉంటారంట. అంటే స్వర్గ నరక ద్వారాలు దగ్గర నిలుచుని వాళ్ళందరూ కూడా భూమి వైపు చూస్తూ ఉంటారు అంటారు. అందుకని అంటే మరి వాళ్ళు ఆత్మలే వీళ్ళు ఆత్మలే కాబట్టి ఏ భగవంతుడు మనకి ఏ రకంగా చూసినా అమ్మ, ఏ జీవి అయినా పుట్టిన తర్వాత మరణిస్తారు, మరణించాక మళ్ళీ పుడతారు అనేది వింటూనే ఉన్నాం. అలాగే సత్యయుగం నుంచి ఇప్పటి వరకు మన పురాణ ఇతిహాసాలు చెబుతూనే ఉన్నాయి. జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉండడమే కానీ ఎవరు కూడా పోవడం లేదు. అంతా ఇక్కడే ఉన్నారు కదా, వచ్చిన వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అంటే దేవతలు సైతం దేహాన్ని వదిలేరు, కానీ సూక్ష్మ రూపంలో ఆత్మస్వరూపులుగా ఉన్నారు. అందుకే అలా ఉన్నారు కాబట్టే మనసా వాచా కర్మణ శరణాగతి అయి వారిని స్మరించినప్పుడు వారికి ఎంతోమందికి దర్శనాలు అవుతున్నాయి, ఎంతోమందికి ఎన్నో అనుభూతులు పొందుతున్నారు. భగవంతుని భావప్రియుడు అంటారు. ఆ అనుభూతి చెందడమే కానీ భగవత్ శక్తిని ఎప్పుడూ కూడా చూపించడం కష్టం. ఆ ఆనందాన్ని, ఆత్మానందాన్ని, అది అనుభూతి ఎవరికి వారు ఫీల్ అవ్వాలి. ఫీల్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. సో ఏంటంటే అమావాస్య భయపడిపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆ రోజు అమ్మవారికి ఇష్టం అని ఎందుకు అంటూ ఉంటారంటే, మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోని భయపడుతూ ఉంటారు కానీ తమిళనాడులోని అక్కడ అమ్మవారికి ఎక్కువ పూజలు చేస్తారు ఆ రోజు. ఎందుకు అంటే అజ్ఞానం అనేటువంటిది చీకటి. అమావాస్యని ఇంకోటి తెలుసా అమ్మ, అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఎంత మంచిదో తెలుసా? ఆ అమావాస్య రోజు పుట్టినటువంటి ఆడపిల్లలని ఏరి కోరి పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే సాక్షాత్ ఆ లక్ష్మీదేవి. కొంతమంది అంటే ఎక్కువ భయపడుతూ ఉంటారు. అదే తల్లి, అది తెలియని తనంతో భయపడతారు, అంతేగాని వాస్తవాన్ని తెలియక భయపడతారు. కానీ అన్ని రోజులు మంచివేరా తల్లి. ఇంకోటి ఏంటంటే అమావాస్యకి మనకి నల్ల చీర కట్టుకోకూడదు, లేదా నలుపుకు సంబంధించింది ఏది ఒంటి మీద ధరించకూడదు అంటారు. దాన్ని ధరించడం వల్ల ఏదైనా అపశకున జరిగే అవకాశాలు ఉంటాయి అంటారా తల్లి? వాస్తవానికి తల్లి, అమావాస్య రోజు నల్ల చీర కట్టుకోవడము, లేకపోతే అమావాస్య రోజు తెల్ల చీర కట్టుకోవడం అనేది కాదు తల్లి. మనకి ఈ తిథులు కావచ్చు, వారాలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఒక్కొక్క రోజు ఇప్పుడు వారాలు తీసుకుందాం. మనం ఆదివారం నుంచి శనివారం వరకు తీసుకున్నాము అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంది. అవునా? ఆ గ్రహానికి తగ్గట్టు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగు, ఒక్కొక్క వస్తువు ఇష్టం ఉంటుంది. అవునా? అలాగే ఈ తిథులు కూడా, అంటే ఈ తిథులకు కూడా అధిపతులు ఉన్నారు. ప్రతి తిథికి అధిపతులు ఉన్నారు. అలాగే గ్రామ దేవతల పూజలు కానీ ఏవైనా కానీ అమావాస్యలే చేస్తారు ఎక్కువ. ఎందుకు? గ్రామానికి ఎటువంటిది కూడా చెడు రాకుండా నువ్వు కాపలా కాయని ఆవిడని పెట్టేసాం పాపం మనం. ప్రతి గ్రామ పొలిమేరలోని ఖచ్చితంగా గ్రామదేవత ఉంటుంది. ఆ గ్రామదేవతకి పూజ చేయని ఆ యొక్క గ్రామాలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యి, ఎన్నో లోటుబాట్లకు గురైంది కూడా మనకి తెలుసు. మరి ఆవిడ దేవతే కదా, అమావాస్య రోజే పూజ చేస్తున్నారు కదా. ఆవిడ లేనిదే అసలు ఆ గ్రామమే లేదు కదా మరి. అవునా కాదా? అంటే ఇక్కడ ఇవన్నీ కూడా భ్రమలు, భ్రాంతులే తప్ప ఏమీ లేదు. కాకపోతే ఆ రోజు అమ్మవారికి ఎందుకు అంటే రూపం, ఇప్పుడు ముందు చెప్పుకున్నాం కదా మనం, ఒక రూపం వచ్చి జగత్తుకి మూలం ఎవరమ్మా? తల్లి అంటాం. ఎందుకంటే ప్రతి జీవి
ప్రతి జీవి కూడా తల్లి గర్భం నుంచే బయటికి రావాలి. అవునా? అంటే ఈ అమావాస్య అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ చీకటిలోని మలమూత్రాలతోనే ఉంటారు. బయటికి వచ్చేటప్పుడు తల్లి ఈ యొక్క నరక బాధ నుంచి నన్ను రక్షించు పరమాత్మ అని లోపల ఆ యొక్క జీవుడు ఆ శిశువు రోధిస్తూ ఉంటాడట. ఏ జన్మలో ఏమి కర్మ చేశాను, నేను బాధ చేశాను, తప్పు చేశాను, నాకు ఈ యొక్క అన్నిటిలో కంటే గర్భబాధ చాలా కష్టమైనటువంటి గర్భ నరకం అంటారు దాన్ని. మలమూత్రాలు ఇవన్నిటిలోని చీమి నెత్తురు అన్నీ కలిసి ఉండేటువంటి ఆ యొక్క దీంట్లో ఉండడం. అందుకనే జీవుడు అందులో ఉన్నంతసేపు ఇది యొక్క నరక బాధ, ఈ నరకం వద్దు, నాకు గర్భ నరకం వద్దు, నన్ను విముక్తుణ్ణి చెయ్యి అని స్మరిస్తూనే ఉంటాడట భగవంతుడికి. కానీ ఆ జ్ఞానం బయటికి వచ్చేసరికి మళ్ళీ మాయ కమ్మి ఈ లోకంలో పడి ఈ అశాశ్వతమైనది చూసి ఇదే శాశ్వతం అనుకుని మనం భ్రమపడుతూ ఉంటాం. కానీ లోపల ఉన్నంతసేపు జ్ఞానంతోనే ఉంటాడు. అంటే ఆ జ్ఞానంతో లోపల ఉన్నప్పుడు లేనిది ప్రత్యేకించి రాదు, ఆ ఉన్నదే కప్పబడి మూయబడి ఉంది. ఆ మూయబడి ఉండేటంటి దానిని మేల్కొల్పడం, దానికి అమావాస్య బాగా. అంటే లేనిదేంటి, ఉన్నదేంటి, అక్కడ వెలుగు. ఆ వెలుగు చీకటితో కప్పబడిపోయి ఉంది. ఆ చీకటి అమావాస్య రోజు నువ్వు మరి ఆ చీకటి తొలగించుకుని ఆ జ్యోతి వెలిగించి భగవత్ నామస్మరణ చేస్తే ఏమొచ్చింది? వెలుగు వచ్చిందా లేదా? అంటే భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అంటే, ఆశీస్సులు పొందాలి అంటే అమావాస్య పూజ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన చాలా చోట్ల చూడమ్మా, ఇళ్ళకి దిష్టి తీయడాలని, గుమ్మడికాయలు కట్టడాలని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి ఆ రోజు ఎందుకు చేస్తారు? నీ ఇల్లు బాగుండాలని నువ్వు చేసేదే కదా అదంతా. అంటే ఆ రోజు చాలా శక్తివంతంగా ఉంటుంది. మంచి చేసినా అంత శక్తివంతంగానే ఉంటుంది, చెడు చేసినా అంత శక్తివంతంగానే ఉంటుంది. చేసేటువంటి తీరుని బట్టి ఉంటుంది, నీ యొక్క చిత్తాన్ని బట్టి ఏదైనా ఉంటుంది అన్నమాట. హరి ఓం.